Start. Hi viewers, this is a part of Reform Nation event and we are from Lendi Reform Nation team. Now we have a social activist Dr. Shravanti with us. Hello Dr. Shravanti. హలో మీకు చిన్నప్పటి నుండి సోషలిజం మీద ఇంట్రెస్ట్ ఉందా? సోషల్ యాక్టివిటీస్ చేయాలని చిన్నప్పటి నుండి అనిపిస్తుందా? ఇంట్రెస్ట్ ఉంది. ఇంటర్లో బైపీసీ తీసుకుని మెడిసిన్ అనుకున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చిల్డ్రన్ ఎస్ఎల్సీ దాంట్లో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. అండ్ ఇంకా మీ డెసిగ్నేషన్ చూస్తే ఎంబీబీఎస్, కానీ మీరు చేసేది సోషల్ ఈవెంట్స్. సో దానికి దీనికి రిలేషన్ ఏంటి? ఐ మీన్ అంత పెద్ద క్యాడర్లో ఉండి కూడా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, దీని వెనుక మీ ఇంట్రెస్ట్ ఏంటి? చదువుతున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనానికి నాలెడ్జ్ లేకపోవడం వల్ల, మినిమం ప్రివెన్షన్ లేకపోవడం వల్ల డిసీజ్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏమైనా మన వల్ల చేయగలిగింది ఉంటే హెల్ప్ అవుతుంది కదా అని. జాబ్తో పాటు ఏమైనా కాలేజెస్కి ఎన్జిఓస్ కానీ ఏమైనా ఉంటే క్యాంపులకి అటెండ్ అవుతాయి. ఐ మీన్ మీరు ఇయర్లీ మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? ఐ మీన్ ఎన్జిఓస్కి అటెండ్ అవుతారా, లేకపోతే ఇంకా అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారా? ఏమైనా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వెళ్ళి టైం తీసుకొని స్పెండ్ చేస్తాను. లేదు అన్నా నా వల్ల ఏమైనా ఈవినింగ్స్ స్పెండ్ చేస్తాను టైం కొంచెం. సో మీరు ఆర్ఫనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తుంటారా? వెళ్తుంటాను. మళ్ళీ ఇంకా మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసే స్లమ్స్లో అంటే డిసీజెస్ ఏమి ఉంటాయి? అర్బన్ ఏరియాస్లో అయితే బీపీ షుగర్లు ఎక్కువ ఉంటాయి, అదే డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది. స్లమ్ ఏరియాల్లో బేసిక్గా ఫిమేల్స్కి అయితే పూర్ హైజీన్ వల్ల క్యాన్సర్స్ ఎక్కువ. అలా ఒక్కొక్క కండిషన్ బట్టి ఒకలా ఉంటారు. ఇది ఎక్కువ అని చెప్పలేము. ఓవరాల్గా అయితే డయాబెటీస్, బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయిన్. ఇంకా గవర్నమెంట్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది, ఆర్ ఎల్స్ మీ ఫండింగ్ మీదేనా? ప్రెసెంట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఈస్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సర్వ్ us. సో గవర్నమెంట్ మీకు ఏదైనా బై ఛాన్స్ ఇస్తుందా, లేకపోతే మీ ఫండింగ్తో మీరే అన్ని చేస్తున్నారా? ఎక్కువ మెడికల్ క్యాంప్స్ అయితే గవర్నమెంట్దే, ఏమైనా ప్రైవేట్ అంటే నేను చూసుకుంటాను. సో మీరు ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు? ఇక్కడ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్ఎంసీయూ అంటే స్పెషల్ యూనిటల్ కేర్ యూనిట్. కొత్తగా న్యూ బోర్న్స్ పుడతారు కదా, వాళ్ళకి ఫస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. ఐసీయూ, బేబీస్కి ఐసీయూ లాంటిది. సో మీరు ఆల్రెడీ మేము బయట ఎంక్వైరీ చేస్తే మీరు బేబీస్కి ఎక్కువ సెమినార్స్ ఇస్తూ ఉంటారు చాలా ఏరియాస్లో అని చెప్పారు. సో చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఎక్స్పీరియన్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చేదంతా చాలా బ్యాడ్ వాళ్ళు. డెలివరీస్ అవి సరిగా అవ్వవు. డెలివరీస్ వల్ల ప్రతి బేబీకి ఆక్సిజన్ నీడ్ ఉంటుంది, ఎంతమంది ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. సో మినిమం ఆక్సిజన్ ఒకటి పెట్టగలిగితే బేబీస్ని చాలా వరకు సర్వ్ చేయొచ్చు, డెత్ రేట్ తగ్గించవచ్చు. సో ఈ డెత్ రేట్స్ మీద మీరు సెమినార్స్ ఇస్తూ ఉంటారా ఎక్కువ? ఇంకా కొంచెం పెద్ద బేబీస్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా బయట జనాల్లో అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల పిచ్చి పిచ్చి చేదులు ఇలాంటి ఇంటి వైద్యం చేసుకొని సగం మంది పిల్లలు పాడు చేస్తున్నారు. పసుపులు పట్టేయడం, ఒంటికి పసుపులు రాసిస్తారు. వాటి వల్ల ఏమవుతుందంటే జాండీస్ వచ్చినా కనిపించదు, చేతులు పట్టేసి అరగడానికి అంటారు, వాటి వల్ల డైజెషన్ అవ్వదు. అవి లంగ్స్లోకి యాస్పిరేట్ అయిపోయి ఇంకా డెత్స్ అయిపోతుంది. దానివల్ల డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది. అది జస్ట్ చెప్పడం వల్ల, అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల మాత్రమే తగ్గించవచ్చు అనిపిస్తుంది. అందుకే బ్రెస్ట్ ఫీడింగ్, ఎలా పాలు పట్టాలి అనేది కూడా ఇంపార్టెంట్. సరిగ్గా పాలు పట్టకపోవడం వల్ల వెంటనే పాలు పట్టిన వెంటనే భుజం మీద వేసుకొని తేనెకి వచ్చిన దాకా ఉంచాలి అని మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు జనాలకి. పట్టిన వెంటనే కిందగా పడుకోబెట్టేస్తారు. అవి లంగ్స్లోకి యాస్పిరేట్ అయిపోయి డెత్లు చాలా ఈజీగా జరుగుతాయి. అదొకటి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి తేనెకి వచ్చిన దాకా ఉంచుకోగలగడం అనేది చిన్న విషయం, అది చెప్తే అర్థమవుతుంది. సో మాట్లాడితే టైం స్పెండ్ చేయగలిగితే చాలా వరకు తగ్గించవచ్చు డెత్. సింపుల్ ఇష్యూనే కానీ మాట్లాడటం వల్ల చాలా వరకు క్లియర్ అవుతాయి. అందుకని ఎంతమంది టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ శ్రవంతి. See viewers, Dr. Shravanti is an MBBS doctor, but still she is serving the society with his knowledge, and she is mainly concentrating on the infant care, and he served for many NGOs, and she attended many NSS activities. So let's hope that
these kind of doctors rate should be increased so that it will ultimately result in a better society. Thank you.